UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అన్న. సార్, రియల్ ఎస్టేట్ లో ఏదైతే మనం బ్లాక్ మనీని వైట్ గా మార్చే ఏదైనా విధానాలు ఉన్నాయా, లేకపోతే బ్లాక్ ని బ్లాక్ గానే ఉండిపోయింది అంటారా? నేను గవర్నమెంట్ అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? నేను ఓన్లీ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ ఎకనామిస్ట్ని కాదు. ఇది ఈ ప్రశ్నకి నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను జనవరి 2023లో. ఆ ఫంక్షన్కి జేడి లక్ష్మీనారాయణ గారు, మన మురళీమోహన్ గారు, ఇంకా అదర్ టాప్ వాళ్ళు అందరూ వచ్చారు. సో అందులో ఈ సమస్యను లేవనెత్తారు. ఎస్పెషలీ జేడి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ IPS మాజీ అధికారి. సో డెఫినెట్గా ఇప్పుడు ఉన్న ప్రకారం ఎవరైనా పర్చేజ్ చేసినా అమ్మినా ఎంతకు అమ్మారు ఎంత కొన్నారని ఇద్దరు మనుషులకే తెలుస్తుంది, లేదా మ్యాక్సిమం మూడో మనిషికి. ఆ ఇద్దరు మనుషులు అంటే కొనుక్కునేవాడు, అమ్ముకునేవాడు, మధ్యలో ఒక మాలాంటి ప్రొఫెషనల్ ఏజెంట్. ఈ మూలుగు తప్ప మిగతా 4 గంటకి ఎవరికి తెలియదు. ఈవెన్ సబ్ రిజిస్టార్ విల్ నాట్ నో. ఇది చాలా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి అయింది. ఎన్నో రోజులు బట్టి రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఎప్పుడు తగ్గుతుంది అంటే గవర్నమెంట్ ట్యాక్సేషన్ రిజిస్ట్రేషన్ తగ్గుతుంది. ఈ ఇనిషియేటివ్ షుడ్ కమ్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మనకి ఏం చెప్పారు? UPI మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొన్న ఇక్కడ న్యూస్లో చూశాను. అంతకుముందు 1.8 crores అంతమంది చేసేవారు. ఇప్పుడు అది జాస్త ఎక్కడికో వెళ్ళిపోయిందంట. మన పాపులేషన్ అంటే 70, అప్పుడు ఉన్నప్పుడు 10-20% ఉండేదంట ఈ రూల్ పెట్టకముందు. చేసేవారు అప్పుడు కూడా. ఇప్పుడు అది 75-80% వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ అక్కడ బ్లాక్ మనీ కట్ చేసుకుంటూ వచ్చారు. అది జనరల్ యూసేజ్. సంథింగ్ అలాంటిది ఏదో అలా మన రియల్ ఎస్టేట్ కూడా వర్క్ చేయాలి. ఎందుకంటే జనాలు డబ్బులు ఉన్నా కానీ ఎలా ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. IT వాళ్ళు అడిగినట్టు వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఎవరు చెప్పుకోలేరు? నీలాగా నాలాగా ఎంప్లాయ్మెంట్ చేసి శాలరీ తీసుకున్నట్టు చెప్తారు. ఎందుకంటే కట్ చేసేస్తారు కాబట్టి ట్యాక్స్. కానీ ఎవరైతే బిజినెస్ మెన్, సెలబ్రిటీస్, బడాబాబులు, రాజకీయ వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందో అన్ని మనం డిస్కస్ చేయలేగానే రకరకాల సోర్సులు ఉంటాయి. దాన్ని ఎలా చూపిస్తారు? సో బ్లాక్ని వైట్ చేసే మార్గం అనేది స్టిల్ ఇట్ ఈస్ ఇన్ గ్రే ఏరియాలోనే ఉంది. దానికి గవర్నమెంట్ విల్ ద బెటర్ బాడీ. హౌ విన్ సిచ్యువేషన్ మన కన్జ్యూమర్ కానీ, మనకు కానీ, మన నార్మల్ పబ్లిక్ కానీ, గవర్నమెంట్ కానీ విన్ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది దాని మీద ఒక సిస్టమ్, ఒక SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది అడాప్ట్ చేయాలి. అండ్ పీపుల్ షుడ్ బి, ఇప్పుడు ఒకప్పుడు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే భయపడేవారు. అవును, ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ఇదని. GST ఒక్కసారి GST ఉచ్చులోకి వెళ్తే కట్టపోతే నీకు హింసలే. ఎవ్రీడే ఒక రిమైండర్స్ ఒక ఆఫీస్కి కూర్చుంటాడు, మీరు ఇదేందని. ఇప్పుడు ఏం చేశారు? ఇన్కమ్ ట్యాక్స్ కూడా సులువు చేశారు, సింప్లిసిటీ చేశారు. అంటే ఇంట్లో కూర్చొని కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం. సో ఇప్పుడు IT రిటర్న్స్ కూడా చాలా భారీ ఎత్తున పెరిగినాయి, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్. అట్లా రియల్ ఎస్టేట్ కూడా డెఫినెట్గా వర్క్ చేయాలి, వాళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ సరైన అప్రోప్రియట్ టైం కోసం చూస్తున్నారు. ఈ కన్వర్ట్ చేసే మాత్రం అందరికీ మంచిదే. ఎందుకంటే ఆ బ్లాక్ మనీ తగ్గిపోయి వైట్ మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ బ్లాక్ మనీని కన్వర్ట్ చేయడానికి ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. బ్లాక్ మనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బ్లాక్లో వచ్చినాడు, వాళ్ళు వైట్లో ఎలా చూపిస్తారు? బ్యాంకులో వేసాం అనుకోండి, మీరు సంపాదించిన డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతాడు. 50,000 దాటితే నువ్వు పాన్ నెంబర్ అడుగుతాడు. 2 lakhs కంటే ఎక్కువ గోల్డ్ షాప్లో వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ ఇవ్వకూడదు నీకు. సో అది పెద్ద సిస్టమ్. సో దానివల్ల ఏంటి, జనాలు ఎక్కువ ఇప్పుడు 7.6% మొత్తం సపోజ్ ₹1 కోటి 10 lakhs ఉంది ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. 10 lakhs మీద 7.6% కడతాను అంటే 76,000. సపోజ్ నేను మొత్తం 1 crore డిక్లేర్ చేశాను అనుకోండి, ఎంత కట్టాలి? 7.6 lakhs కట్టాలి. అవునా? అవును. జనాలు ఏది ప్రిఫర్ చేస్తారు? ఆబ్వియస్లీ అదే ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ డే ప్రిఫర్ చేస్తారు. దానికి బదులు దీంతో పాటు మళ్ళీ ఇంకో రిజిస్ట్రేషన్ డ్యూటీ వేరు, స్టాంప్ డ్యూటీ వేరు, రెండు వేరు ఉన్నాయి, భూమి వాల్యూ వేరు. సో మీ అనలిస్ట్ డిస్కషన్లో ఏమొస్తుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ 90% బ్లాక్ అండ్ లూజింగ్ ది ఇన్కమ్, ఇంక్రీజ్ ది బేస్ ప్రైస్. ఒకేసారి మీరు ₹1 కోటి చేయమని చెప్పట్లేదు. ఈ 10 లక్షలు 10% అనేది 40% 50% చేయండి. ఇప్పుడు గవర్నమెంట్కి అదనంగా ఇంకో 76,000 బదులు మేబీ 3.5 lakhs 4 lakhs వస్తుంది.
సో అప్పుడు ఆ బ్లాక్ రూపంలో అనేది వైట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. సో ఆ వైట్ ఇంతకుముందు 90 లక్షలు ఉండేది, ఇప్పుడు 50 లక్షలు కడతారు. అంతకుముందు 10 లక్షలు కట్టేవారు, ఈ ఫస్ట్ స్టేజ్లో 50 లక్షలు కడతారు. కొన్ని రోజులు అయితే 70 కడతారు. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అయితే తీసుకోవట్లే, దే ఆర్ మేకింగ్ 100% లేకపోతే కొనవద్దంటారు. బట్ వెరీ ఫ్యూ కంపెనీస్ ఇక్కడ మెయిన్లీ ఇనిషియేటివ్ దే హ్యావ్ టు టేక్ ఒపీనియన్ ఫ్రమ్ ది రియల్టర్స్, బిల్డర్స్ కానీ, పబ్లిక్ కానీ, ఏజెంట్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ. దే హ్యావ్ టు ఇన్వాల్వ్ ది గవర్నమెంట్ బాడీస్, రేరా కానీ, శాంసంగ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ చేసి ఒక మంచి విన్ విన్ సిచ్యువేషన్లో ఆ పాలసీ తీసుకొస్తే ఈ బ్లాక్ మనీని అరికట్టచ్చు. ఎందుకంటే ఇంతకుముందు హవాలా మార్కెట్ అని ఉండేది, ఫోన్ చేసి దోపెట్టి పేజీ అంటే దోపెట్టి అంటే 2 lakhs అని అర్థమే. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయేవి, కొరియర్లో కూడా వెళ్ళేవి అంతకుముందు. దీని మీద ఫోకస్ పెట్టడానికి సరైన అధ్యయనం చేయాలి. అంటే పబ్లిక్ బౌన్స్, ఇందాక ఇప్పుడు హైదరాబాద్ చూసాం మనం, బౌన్స్ అయ్యారు కొంతమంది. అట్లా కాకుండా విన్ విన్, బయర్ షుడ్ బి హ్యాపీ, బిల్డర్ షుడ్ బి హ్యాపీ, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ షుడ్ గెట్ రెవెన్యూ. రేవంత్ రెడ్డి గారు మన బిల్డర్స్ అసోసియేషన్ ఒక మాట చెప్పారు, మన సిటీ అంటే మన స్టేట్ తెలంగాణ కానీ హైదరాబాద్ డెవలప్ అవ్వాలంటే యాజ్ ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్గా, యాజ్ ఏ రియల్టర్గా మీ ప్రపోజల్ ఇవ్వండి. సిటీ ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ, వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్, న్యూయార్క్ అంటే బాగుండాలి అని చెప్తే ఆయన ఏమన్నారంటే, మీరు ప్రపోజల్ వర్కౌట్ చేయండి, నేను సానుకూలంగా ఉన్నాను, నాకు రియల్ ఎస్టేట్ మీద గ్రిప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే మీరు చేసేటప్పుడు మీ బెనిఫిట్తో పాటు, కస్టమర్ బెనిఫిట్తో పాటు గవర్నమెంట్ కూడా బెనిఫిట్ చేయండి అన్నారు. సో ఆ ప్రపోజల్కి డిస్కస్ చేయడానికి రెడీ, యాక్సెప్ట్ చేస్తారా లేదని పక్కన పెడితే అదొక బ్లాంక్ చెక్ గివెన్ టు ది బిల్డర్స్. అండ్ ఇంకోటి ఏమన్నాడు, పర్మిషన్ రావట్లేదు అన్న, పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ డబ్బులు అడుగుతున్నారు, లేకపోతే ఇవన్నీ మనం చూసాం, అంతమంది అరెస్ట్ అయ్యారు కొంతమంది సీనియర్ లెవెల్లో ఐఏఎస్ బ్యూరోక్రాట్స్. దానికి కూడా ఏమన్నారంటే, అవసరం అనుకుంటే ఐ విల్ ఎస్టాబ్లిష్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ ఫండింగ్, ఎఫ్డిఐ రావడానికి కానీ, లేదా ఇండస్ట్రీ ప్రొసీజర్, లేకపోతే రియల్ ఎస్టేట్ పర్మిషన్ జల్దీ రావాలి, మధ్యలో ఆగిపోకుంటే ఐ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ బేస్డ్ ఆన్ యువర్ ప్రపోజల్ ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్ ఒక డిపార్ట్మెంట్, చీఫ్ సెక్రటరీ లెవెల్ పెట్టి వాళ్ళే మీ బిల్డర్స్ ఆఫీస్కి వెళ్ళి సార్ట్అవుట్ చేసుకొని రావాలి. అది చాలా మంచి పరిణామం. అలాంటి స్టెప్స్ ఈ బ్లాక్ మనీలో కంట్రోల్ చేయడానికి తీసుకుంటే, నాట్ ఓన్లీ స్టేట్, సెంట్రల్ ఇద్దరు ఈక్వల్గా పార్టిసిపేట్ చేయాలి. కొన్ని మనకి సెంట్రల్కి రిపోర్ట్ చేస్తామని సెంట్రల్ కొన్ని కండిషన్లు ఎవరంటే స్టేట్ ఉంటాయి. ఒకసారి సెంట్రల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారు ఆ టీమ్ కూర్చొని ఇండివిజువల్ స్టేమ్స్ అంటే ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి ఏదైనా ఒక వయా మీడియా సొల్యూషన్, అంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ టు ది ఏజెంట్స్, టు ది బిల్డర్స్, టు ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ బాడీస్ అందరూ కూడా వేస్తే డెఫినెట్గా ఇది సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు నాకు తెలిసి 100% వైట్ తీసుకుంటారు, దట్స్ ఎ గుడ్ స్టెప్. ఎందుకంటే 100% తీసుకుంటే 100%, బట్ ఎవరైతే మనకి చేయాల్సిన మిడిల్ క్లాస్ అండ్ న్యూ అప్కమింగ్ బిల్డర్స్ వాళ్ళు కట్టట్లేదు, భయపడుతున్నారు. ఈజ్ చేయాలి, అంటే సంబడీ హ్యాస్ టు డిక్లేర్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ ట్యాక్స్, వాలంటరీగా చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్లో అందరు చాలా మెథడ్స్ తీసుకున్నారు, కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇంకా అంతవరకు రాలేదు. బట్ ఐ థింక్ స్లోలీ ఇట్ ఈస్ గోయింగ్ టు, నరేంద్ర మోడీ గారు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎట్లా చేశారో ఇది కూడా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేబీ నెక్స్ట్ 10-20 years దెర్ విల్ బి ట్రమండస్ చేంజ్. అండ్ స్లోగా బ్లాక్ కాంపౌండ్ తగ్గిపోతుంది, వైట్ కాంపౌండ్. ఇప్పుడు యూఎస్లో అవన్నీ వెళ్తే ఓన్లీ వైటే ఉంటుంది, అక్కడ బ్లాక్ అనేది ఉండదు. అవును, యాక్చువల్లీ 1 or 2 places ఉంటుంది, కాబట్టి 99% వైటే, అటు వైట్ అమౌంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారు ఇండియాలో. మన వాళ్ళు వైట్ వద్దంటారు, వాడు వైట్ ఇస్తానంటాడు. వాడు బ్లాక్ ఎట్లా, ఇప్పుడు 10 కోట్లు పెట్టుకుంటే 8 crores బ్లాక్ ఉంటుంది, ఎక్కడికి క్రియేట్ చేస్తారు, అడుగుతారు కదా. సో ఇప్పుడు కూడా మనకు ఎన్ఆర్ఐ సేల్స్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. వెరీ ఫ్యూ బిల్డర్స్ విల్ టేక్ దట్ రిస్క్. సో దీని మీద మనం స్టడీ చేసి ఒక ప్రపోజల్స్ డెఫినెట్లీ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వీన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.